పుట్టిన మగాడిగా పుట్టకూడదని ఇప్పటికే మగాళ్ళు చాలామంది అనుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే పెళ్లి చేసుకోవాలంటే నరకం, కనీసం 50,000 జీతం అంటే అమ్మాయి రావట్లే. పేద కుటుంబాల అమ్మాయిలు కూడా వెనక ముందు చూస్తున్నారు. 50,000 అంటే అసలు కానీ అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలు అయితే ₹1,00,000 సంపాదన లేనిదే నో అంటున్నారు. పైగా స్థిరాస్తులు కావాలంటున్నారు. బాధ్యతలు లేనటువంటి కుటుంబాలు కావాలంటున్నారు. దాంతో ఇదేం జన్మరా అనుకుంటుంది మగ బతుకులు అవుతుంటే. జంతువుల్లో కూడా మగ జంతువులు పుట్టడానికి కూడా అంగీకరించట్లేదు. ఇదివరకు ఎద్దు దున్న ఇట్లాంటివి పుడుతుండే గేదెలకి ఆవులకి. అప్పట్లో ముందు ఇట్లాంటిది పుట్టాలని ఏమీ ఆలోచన ఉండేదిగా. ఎందుకంటే ఈ ఎద్దు దున్నల్ని పొలాల్లో వ్యవసాయానికి వాడేవాళ్ళు. గేదెలకి సంబంధించి ఆవులకి సంబంధించి అటు నుంచి పాలు, ఇది అంటే పాడిచ్చేది ఆడవి, పాలు ఇవ్వలేనటువంటి మగవి. ఆ మగవాటినేమో దీనికి వాడేవాళ్ళు వ్యవసాయానికి. ఇదే సందర్భంలో ఈ పాలు ఇచ్చేటటువంటి వాటి ఇట్లా చూసేవాళ్ళు. అయితే ఇప్పుడు అసలు మగ జంతువులే వద్దని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా కొత్త ఇంజక్షన్లు తీశారట. రాష్ట్రంలో మేలుజాతి పెయ్య దూడల ఉత్పత్తికి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. పశు సంపదను గణనీయంగా వృద్ధి చేయడం, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల పంపిణీని ప్రారంభించింది. గేదెలు ఆవులకి పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా చేయడమే దీని ఉద్దేశం అంట. రైతులకు కేవలం ₹150 ప్రభుత్వం లింగ నిర్ధారిత వీర్యాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా పశుగణాభివృద్ధి సంస్థ CEO ఈనాడుతో మాట్లాడారు. గతంలో సాధారణ వీర్యం వల్ల మగ ఆడదూడలు దాదాపు సమాన సంఖ్యలో పుట్టేవి. లింగ నిర్ధారిత వీర్యాన్ని ఇంజక్షన్ల ద్వారా ఎక్కిస్తే 90% పెయ్య దూడలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. పెయ్య దూడ పెరిగి 3.5 ఏళ్ల గర్భం దాల్చే నాటికి దాని విలువ 1,00,000కి చేరుతుంది. అప్పటి నుంచి ఏటా ఒక్క పెయ్య దూడను ఈనుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. గుజరాత్లోని NEDB సహకారంతో లింగ నిర్ధారిత వీర్యాన్ని అభివృద్ధి చేశారు. ఒక్కో డోస్కి 300 వరకు ఖర్చు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు తక్కువ ధరకే లింగ నిర్ధారిత వీర్యం అందించాలని నిర్ణయించారు. ₹150 సబ్సిడీ పోగా మిగిలింది రైతులు చెల్లించాలి. మంగళవారం నుంచి రాష్ట్రంలో 9,326 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో లింగ నిర్ధారిత వీర్యం పంపిణీ ప్రారంభించాం. ప్రస్తుతం 1,50,000 డోసులు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేడాది జనవరి నాటికి మరో 10 లక్షల డోసులు అందుబాటులో ఉంచుతాం. 2030 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల డోసుల్ని వేయడం ద్వారా మేలుజాతి గేదెలు ఆవుల హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. అంటే ఆడ జాతికి మాత్రమే పుట్టించేందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది.